ఏం పిక్చర్ చూసావే? గుప్త జ్ఞానం. ఏయ్ రాజీ, తొందరగా చూసావే? చాలా లేట్ అనుకో. లేట్ అంటే అంత లేట్ అనుకో. బస్ లో మూసిపోయింది. బస్ వస్తుంది, దాన్ని నడిపిద్దామా? ఓకే. ఎవరే ఇప్పుడు మూలిగింది? నేను కాదు, నేను కాదు, నేను కాదు. బీ కేర్ఫుల్. ఎవరే గుడ్ల గోబా? మీరే గుడ్ల గోబులు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుడ్ల గోబులు. గుడ్ల గోబులు, గుడ్ల గోబులు, గుడ్ల గోబులు. డ్రైవర్, పోలీస్. రోజు ఇంజక్షన్లు నా ప్రాణం తీసుకున్నారండి. అవే మా తక్క, కనీసం లత పెళ్ళయ్యే వరకైనా ఆరోగ్యంగా ఉండాలి. అవును తమ్ముడు, ఆ ఒక్క కోరికే మిగిలిపోయింది. లతను ఒక అయ్య చేతిలో పెట్టి. ఏమిటమ్మా, ఏం జరిగింది? నాకు చదువు దిగవద్దు, కాలేజీకి వెళ్ళను. అసలు ఏం జరిగిందమ్మా? ఇక వాళ్ళ ముఖాలు చూడదమ్మా. ఎవరు ముఖాలు లత? కాలేజీ అమ్మాయిలా? వాళ్ళు ఏమన్నారమ్మా? నన్ను గుడ్లకు పన్నారు. ఏడ్చారు వాళ్ళే గుడ్ల కోపలు. అవునవును, వాళ్ళే గుడ్ల గొప్పలు, వాళ్ళే గుడ్ల గొప్పలు, వాళ్ళే గుడ్ల గొప్పలు, వాళ్ళే గుడ్ల గొప్పలు. డాక్టర్ గారు, మీరేం కంగారు పడకండి. గుడ్లగొబ్బ పేరు వింటేనే రెచ్చిపోవటం చిన్నప్పటి నుంచి ఉన్నదేగా. కొద్దిసేపట్లో అంతా మర్చిపోయి మామూలు మనిషి అవుతుంది. డాక్టర్ గారు, ఈ భయంతో ఇప్పటికే సగం పిచ్చిదై నా బిడ్డ అల్లరి పాలైంది. లేదండి, పెళ్లి చేస్తే తప్పనిసరిగా బాగుపడుతుందని పెద్ద డాక్టర్ గారు భూపతి గారితో చెప్పారు కదా. అవునక్క, అందుకే లతకు వెంటనే పెళ్లి చేద్దాం అంటాను. నిజమే తమ్ముడు, చదువు పూర్తి కావాలి కదా. చదివినంత వరకు చాలు. ఇంకా చదువు ఎవరిని ఉద్ధరించడానికి? పిచ్చిదని నలుగురు అల్లరి కాకముందే నువ్వు సరేనంటే వెంటనే పెళ్లి సంబంధం చూస్తాను. అది నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి. నమస్కారమ్మా. వస్తానండి. నమస్కారం. నమస్కారమ్మా. సమయానికి వచ్చావు పరమయ్య. సమయానికి రావడం నాకు అలవాటే కదండి. కానీ ఏదో సంబంధం అంటున్నారు. మళ్ళీ పెళ్లి ఆయన చేసుకోకూడదా? కూడదని కాదు, ఊడి రావాలి కదా అని. అయితే వెంటనే ఒక అబ్బాయిని చూడు. అబ్బాయినా? నాకు కాదయ్యా, లత కోసం. అత్తమ్మ గారిక, అది నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి. లక్షణమైన జమీందారు కుటుంబంలో సంబంధం గుర్తు చేస్తాను. అంటే నాకు పెళ్లి కావడం నీకు ఇష్టం లేదన్నమాట? అదేంటి బాబు అలాగంటారు? చూడు పరమయ్య, అయ్యా, ఈ ఆస్తి ఎవరిదేమిటి బాబు? మా ఊరు, మా ఊళ్ళో ప్రజలు, మా ఊళ్ళో గుడి, గుళ్ళో దేవుడు అంతా ప్రస్తుతానికి తమదేగా. ప్రస్తుతానికి సరేనయ్యా, అసలు హక్కు ఎవరు? మీ బావగారిది అనుకోండి. పాపం ఆయన కర్మగాలి అకాలంగా కాలం చెందడం చేత ఆ హక్కు మీ అక్కగారికి చెందింది. ఆవిడ కర్మగారి పుత్ర సంతానం లేక పుత్రికైనటువంటి లతమ్మ గారికి చెందింది. పాపం ఈవిడి కర్మగాలి ఈవిడికి మతి స్థిమితం లేక ఈ పాపం మీకు చెందింది. మనకింద ఎంతకాలం ఉంటుంది? పిచ్చి కుదిరే నాటిదాకాను. అవునా? మరి లతకు పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది అంటున్నారే? అసలు పిచ్చి కుదిరితేగా పెళ్ళి అవ్వడానికి. అయ్యో, అదంతా ఎందుకయ్యా? ఈ ఆస్తికి శాశ్వతంగా నేనే వారసుని కావాలి అంటే ఆ 3 ముళ్ళు. అబ్బా, ఏమిటండి మీ ఐడియాస్? నేను పక్కన ఉంటే భలే ఐడియాస్ అవుతాయండి. అందుకనేగా నువ్వు పక్కన ఉండాలంటున్నాను. ఇక నాకు వదిలేసి మిగతా పనులు మీరు చూసుకోండి. ఏం నాగయ్య, కుక్కను పెంచుతున్నావా? నేను ఎక్కడ పెంచుతున్నాను బాబా. గడ్డం గీసేప్పుడు ఏ ముక్కు వచ్చేవో కింద రాలి పడితే అది తింటూ బతుకుతుంది పాపం. వెంకయ్య, ఈరయ్య, నాగయ్య అందరండి. అబ్బా, మా భీముడు సత్తా ఏంటో చూపుతారు రండిరా. ఇప్పుడు మా భీముడు ఏం చెప్తాడు తెలుసా?
ఇది అబ్బాయి ఈ బండిని బెల్లబీటిగా బోల్తా కొట్టించి మళ్ళీ మామూలు పెట్టేస్తాడు. బోల్తా కొట్టడం చూశాం కానీ మళ్ళీ లేపడం చూడలేదురా. ఏ అబ్బాయి ఈ సోగ్గాడు శోభనాద్రి పెచ్చగిదంటే ఏమనుకున్నారా? అంతా అబ్బాయి చూడు రా 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 రా. నీకు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉత్తరం వచ్చినాయా? నీకేమైనా మధ్యగానే పోయిందా? ఏంద్రిది జిల్లా కలెక్టర్ ఏంది నాకు ఉత్తరం రాయడం ఏంటి? సరిగ్గా చదువుకో. సోకటి ఉందా? సోగ్గాడు అనే పేరు ఆళ్ళెందుకు రాస్తారయ్యా? ఆ. మీ నాన్నగారి పేరుతో సైతంగా సింహాద్రి గారి కుమారుడు శోభనాద్రి గారు అని రాశారు. ఏంటి జిల్లా కలెక్టర్ నాకు గారు అని రాశాడా? ఆ. రే చూసారా? జిల్లా కలెక్టర్ గారు నాకు శోభనాద్రి గారు అని రాశాడ్రా. అని కడిగి చదవయ్యా, ఏం రాశాడు చదువు. కానివయ్యా. ఏంటే లోపల లోపలే కొనుక్కుంటా బాగా గలవెత్తి బయటికి చదువు. శోభనాద్రి నేను రొట్టె విరిగి నేతిలో పడిందయ్యా. పడకపోయినా నేను నేర్చుకునే తింటాను కానీ అసలు సంగతి అంటే చెప్పా. ఈ సంవత్సరం మన జిల్లాలో పంట బాగా పండించిన రైతుల్లో నీకు మొదటి బహుమతి ఇచ్చారయ్యా. ఇక పోటీమను అసలు నీ చదువు బాగా వచ్చా అని. అదే అలాగే అనుమానం అక్కర్లేదు. రేపే మన జిల్లా కలెక్టర్ గారు మనూరు వచ్చి 10 మంది సంవత్సరంలోనూ ఆయన చేతులతో స్వయంగా ఆయన ఆ బహుమతి నీకు అందజేయబోతున్నారు. అంటే మా మామ చూస్తుండగానే ఇస్తాడా? మరి మన ఊరు ప్రెసిడెంట్ గారు లేకుండా ఎలా ఇస్తారయ్యా? అధ్యక్ష, మహాశైలారా, మన శోభనాద్రి లాంటి రైతు ఊరికొకళ్ళు ఉంటే మన ఆంధ్రదేశానికి అన్నపూర్ణ అన్న బిరుదు కలకాలం నిలుస్తుందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. శోభనాద్రి గారు, అమ్మా బాబు బాబు అమ్మా ఈ గొప్పంతా నీదేనమ్మా. కాదు బాబు కాదు. మనుషుల్ని దేవతలుగా మార్చగల చదువుల కంటే మట్టిని బంగారంగా మార్చగల వ్యవసాయమే గొప్పదని నమ్మి నిన్ను రైతుగా మార్చిన మీ నాన్నగారిది బాబు. వారికి కృతజ్ఞతలు చెప్పుకో. నాన్న ఈ బహుమానం నీది. నీ నమ్మకానికి తగ్గ గుర్తింపు ఈనాటికి దొరికింది. ఇవాళ గనక నువ్వు బతుకుంటే నువ్వు ఎంత సంబరపడిపోయావు. అమ్మా ఏమైందమ్మా? ఏం లేదు బాబు, ఏం లేదు. దుఃఖాన్ని దిగమింగడం ఎంత కష్టమో ఆనందాన్ని ఆపుకోవడం కూడా అంతే కష్టం బాబు. అందుకనే ఒడిగిపోయాను. పద పద, దిష్టి తీస్తాను పద బాబు. నీకోసం రేడియో వాళ్ళు వచ్చారు. ధనవండి ధనవండి. ఏం లేదు, నీకు మరి బహుమతి వచ్చింది కదా, నీ మాటలన్నీ రికార్డ్ చేసి రేడియోలో ప్రజలందరికీ వినిపించాలని వీళ్ళు ముగ్గురు వచ్చారు. మిమ్మల్ని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాం, సమాధానం చెప్తారు. ఏంటే నేనా? పర్వాలేదు సోపా, నీకు తెలియదు ఏం చెప్తాను. అవునవును, మీరు చెప్పకూడదు. ఏం చెప్పకూడదండి, ఆయన బాగుంటుంది. నేను ఊరుకా. ఏమండే? రేడియోలో మాట్లాడితే ఊళ్ళో ఉన్న మా మామకి ఎక్కడో బత్తిలో చదువుకున్న మా సరోజుకి అందరికీ పడితే రేడియో పెట్టుకున్న ప్రతి వాళ్ళు వింటారు. అడగమంటారు. అడగండి. అందరికీ గట్టి గెలవెత్తి అడగండి. అడగండి. ఆమె పేరేమన్నారు? ఎవరండి? కనపట్ల సోగ్గాడు శోభనాద్రి. సోగ్గాడంటే అది వెంటి పేరా? అదే అదేం కాదండి. నేను ఏ పని చేసినా సోగ్గా చేస్తానని మా ఊళ్ళో వాళ్ళంతా సోగ్గాడు శోభనాద్రి అని పిలుతారండి. బాగుందండి. మరి మీరు ఇంత మేలు రకమైన అధిక ఆహారోత్పత్తి చేశారు కదా, వ్యవసాయాన్ని గురించి మీరు ఏమైనా చదువుకున్నారా? లేదండి, మా బావ తేలి ముద్ర తప్ప అక్షరం కూడా రాదండి. మిస్టర్ సారీ సిస్టర్. చిత్రంగా ఉంది. పోనీ వ్యవసాయ అధికారుల దగ్గర మీరు ఏమైనా మొట్టు మెడుకులు నేర్చుకున్నారా? మీరే అబ్బబ్బాలు ఎవరండి మీరు? చేపలకి ఈత, పులిపిల్లకి ఏటా ఒకరు నేర్పాలంటండి. రైతు బిడ్డగా పుట్టాను, మా నాన్న దీవెంతో నాగలు పెట్టాను, ముమ్మరంగా ఎక్సైజ్ దంచుకొస్తున్నానంటే. అదండి తోకపోదండి. మిస్టర్ మూసుకున్న సిస్టర్. రైతుకు ముఖ్యంగా కావాల్సింది స్వానుభవమే అనుకోండి. సరే, ఏ ఏ రోజున ఏ ఏ కొత్త రకాల ఎరువులు మార్కెట్లోకి వస్తాయో మీరు కనుక్కొని స్వయంగా బస్తీకి వెళ్ళి కొనుక్కొస్తుంటారా? ఎవరండి? దీని అబ్బా మనకు బత్తి మొహం ఎట్టా ఉండకూడదు తెలియదే.
మీరు ఎప్పుడు ఏ బస్తీకి వెళ్ళలేదా? అదే మనంతా బత్తి కాదండి, జబర్దస్త్. మనం పుట్టి తిరిగిన తర్వాత ఈ ఊరు పులిహార కూడా దాటరుకోండి. మరి నూతిలో కప్పలా ఉన్నాడేమిటి మీ బావ? ఛీ, నోరు మూసుకుని వినవే. మరి ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను, ఏమనుకోరు కదా? అనుకోవడానికి ఏముందండి, అడగండి. వివాహం విద్యానాశనం అన్నట్టు ఇంతవరకు మీరు పెళ్లి చేసుకోపోవడానికి కారణం వ్యవసాయం దెబ్బతింటుందనా? హలో వారండి, పెళ్లి చేసుకుంటే మాత్రం పొలం పోకుండా పెళ్ళం దగ్గరే ఉంటామా ఏంటండి? నేను చేసుకోబోయే మా మేనమామ కూతురు సరోజ ఇంకా చదువుకుంటూనే ఉంది, అందుకని. చదువుకున్న అమ్మాయిని చేసుకోవడానికి కారణం మీ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుందనా? పెళ్లి చేసుకునే సంసారం చేయడానికనే, సేద్యం చేయడానికి కాదు కదండి. ఏమే, ఆ సోగ్గా నిన్ను చేసుకుంటానని సోగ్గా రేడియోలో చెప్పేశాడు. కొంప తీసి లవ్వాడావా ఏమిటి? లవ్వేం కర్మే, ఏ మొక్కజొన్న చేనులోనూ ముద్దాడి కూడా ఉంటుంది.